శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. తులసి కోట ఇంటి ముందు తప్పనిసరా? ఇది చాలా మందికి సందేహం ఉంటుంది. ఇంటి ముందు తులసి తోట ఉండాల్సిందేనా అంటే పూర్వకాలం మీద ఒక 30 ఏళ్ల కిందటి వరకు కూడా అందరికీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి, అపార్ట్మెంట్లు ఉండేవి కాదు. ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నప్పుడు ఏంటంటే ఇంటి ముందు తులసిని పెట్టుకునేవాళ్ళు, లేదా ప్రధాన ద్వారం ఎదురుగా వెనక వైపుకి అంటే చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండేది. వెనక వైపు అంటే మనం ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా తులసి బృందావనం కనిపించేది, అలా పెట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఇంటి ముందు పెట్టుకున్నాం అనుకోండి, వెలుతురు ఉండదు, ఎండ అంటే కొంచెం చెట్లకి ఎండ కూడా అవసరమే. మరీ నీడలో పెరగాలంటే అన్నీ పెరగవు కూడా, గాలి తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు కారిడార్లలో తులసిని పెట్టుకుంటే పెరగదు, అమ్మవారు నిదురిస్తుంది అనమాట. అంటే నిదురిస్తుంది అంటే అందరికి అర్థమయ్యి ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు అపార్ట్మెంట్లలో వాళ్ళు ఇంటి ముందు పెట్టుకోవద్దు. మీకు బాల్కనీ ఇచ్చి ఉంటారు, కొంతమందికి బాల్కనీలు కూడా రావండి. రానప్పుడు మీ ఇంట్లో ఒక చోట ఎక్కడైనా అంటే మీ పూజా మందిరం వెనక ఏదైనా ఒక కిటికీ లాంటిది ఏదైనా మీకు ఉంటే, లేకపోతే బాల్కనీలు ఉన్నాయనుకోండి, ఆ బాల్కనీలో ఒక తులసిని ఖచ్చితంగా పెట్టుకోండి. తులసి బృందావనం అనేది తప్పనిసరి. ప్రతి ఇంట కూడా, ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు ఇంట కూడా తులసి ప్రధానం. ప్రతి గృహంలో కూడా ఉదయం తులసి పూజ అయిపోయిన తర్వాతే పూజా మందిరంలో పూజ కావాలి. అంటే ఆ ఇంటి మహిళ తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తను శుచి అయి తులసి బృందావనం దగ్గర పూజ చేసుకొని అప్పుడు పూజా మందిరంలోకి రావాలి. ఇంకా మరి అటువంటి తులసి అంటే ఎన్నో రకాల మనకి రక్షణ ఇస్తుంది. తులసి అనేది మన ఇంటికి క్షుద్ర బాధ లేకుండా చేస్తుంది, భూత ప్రేత పిశాచ బాధ లేకుండా చేస్తుంది. అలాగే ఏదైనా కష్టం రాబోతోంది అంటే తను సంకేతంగా తను నిదురిస్తుంది. తులసి నిదురించింది, బాగా ఆరోగ్యంగా ఉన్న తులసి నిదురించింది అంటే మీకు ఏదో కష్టం రాబోతోంది అని అర్థం. అలా అని భయపడకండి, ఎందుకంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి తులసి నిద్రించడానికి. హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా పొల్యూషన్ ఉంటుంది. ఎక్కడో లోపలికి మెయిన్ రోడ్ నుంచి ఒక 10 లైనో 15 లైనో ఇల్లు ఉందనుకోండి, వాళ్ళకి తులసి బాగా వస్తుంది, ఎందుకు పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. మెయిన్ రోడ్డుకి ఫస్ట్ సెకండ్ రోడ్లలో ఉన్న ఇండ్లలో తులసి రాదు, ఎక్కి రాదు, ఎందుకంటే పొల్యూషన్ వల్ల పాడైపోతుంది. ఇది ఎలా తెలిసింది నాకు కూడా అంటే, కరోనా టైంలో లాక్డౌన్ టైం ఒక 1 మంత్ 2 మంత్స్ వచ్చింది కదా లాక్డౌన్, జనాలు ఎవరు బయటికి రాలేదు కదా, బయట తిరగలేదు, పొల్యూషన్ లేదు, మనకి వెహికల్ పొల్యూషన్ చాలా ఎక్కువగా డేంజర్ అనమాట. తులసి ఎంత బాగా పెరిగిందంటే మా ఇంట్లో అంత అద్భుతంగా పెరిగిందంటే పొల్యూషన్ వల్ల తులసి ఎక్కి రావట్లేదని అర్థమైంది అనమాట. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆ తులసి బృందావనంలో ఉన్న వృక్షాన్ని ప్రతిరోజు నీళ్లతో స్నానం చేయించినా కూడా ఎక్కి వచ్చేది కాదనమాట, అలా ఉండేది. అలాని మళ్ళా తులసి నిద్రించింది అని మాత్రం భయపడకండి, ఎందుకంటే రాబోయే కష్టాన్ని తెలిపేది. ఒకప్పుడు కాలంలో ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు తులసి నిద్రించడానికి అనేక కారణాలు. ఎందుకంటే ఎండ ఎక్కువగా పడవచ్చు, మనం ఒక్కొక్కసారి 2-3 రోజులు ఊరికి వెళ్తే నీళ్లు పోసేవాళ్ళు లేక నిద్రించవచ్చు, ఎండిపోవచ్చు. సరైన ఆహారం అంటే తులసి బృందావనానికి కూడా వృక్షమే కదా, దానికి తగిన ఆహారం అంటే ఎరువు వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వేస్తూ ఉంటే కూడా చాలా బాగా ఆ తులసి అనేది ఎక్కువస్తుంది. అంటే మరి తులసి బృందావనాన్ని పెట్టమన్నారు, పూజించమన్నారు. అసలు మా ఇంట్లో తులసి పెట్టే సాంప్రదాయం లేదు, కొంతమందికి ఉండదండి. తులసిని ఇంట్లో పెట్టే సాంప్రదాయమే ఉండదు. మా ఇంట్లో లేదండి, తులసిని పెంచితే మాకు ఏదో కష్టం వస్తుంది అని. తప్పండి, అది తులసి ఇంట్లో పెట్టడం వల్ల కష్టం వస్తుంది అనేది అబద్ధం. మీరు మానసికంగా ఫిక్స్ అయిపోయారు కాబట్టి అది పెట్టగానే ఏదో కష్టం వచ్చింది అని మాత్రం మీరు అది తప్పు. మీరు తులసిని పెడితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది, నెగటివ్ ఎనర్జీ రాదు మన ఇంట్లోకి, ఆరోగ్యకరం, ఇవన్నీ కూడా అనుకొని మీరు ఒక్కసారి తులసిని మీ ఇంట్లో పెంచండి. పెంచితే అసలు ఈ దేవత, భూత ప్రేత పిశాచ బాధ ఇవన్నీ పక్కకు పెడితే తులసి ఆరోగ్యప్రదాయిని. అవునా, మనకి అందరూ తులసి బృందావనంలో కాకుండా పక్కన తులసిని చాలా పెంచుతారు. ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఒక తులసిని పెంచుతారు ఇంట్లో, ఎందుకంటే రోజు 4 తులసి దళాలని తింటే పుట్టే బిడ్డ చాలా జ్ఞానంతో పుడతాడు. ఎంత జ్ఞానం అంటే అందంగా జ్ఞానంతో పుడతారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. తులసి మనకి దగ్గు, కఫం ఇవన్నీ ఉన్నప్పుడు తులసి కషాయం తాగమంటారు పెద్దవాళ్ళు. అవునా, మరి ఆ తులసి కషాయం అంటే ఆరోగ్యప్రదాయిని కదా. ఎన్నో రకాల ఆయుర్వేద మందుల్లో తులసిని ఉపయోగిస్తారు, అలాంటి ఆరోగ్యప్రదాయిని కూడా కదా. పోన్లే మీరు దేవతను పక్కకు పెడితే ఆరోగ్యప్రదాయిని, ఆ వృక్షం నుంచి వచ్చే గాలి మనం పీలిస్తే చాలా మంచిది అన్న ఆలోచనతో తులసిని ప్రతి ఇంట్లో పెంచండి. కొంతమందికి తులసిని పెంచిన దీపారాధన చేసి పూజ
చేసే సంప్రదాయం ఉండదు. మా ఇంట్లో అది జరిగిందండి, ఇది జరిగిందండి. ముందు ఈ అపోహల నుంచి, మూఢనమ్మకాల నుంచి ముందు బయటికి రండి. బయటికి వచ్చి తులసిని పెట్టి పూజించండి. ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. తులసి దగ్గర మనం ఎన్నో రకాల పూజలు చేయవచ్చు, ఎన్నో రకాల ప్రయోజనాలని పొందవచ్చు. ప్రతి పండక్కి నైవేద్యం పెట్టడం, కొబ్బరికాయని సమర్పించటం, అందంగా అలంకరించటం, కార్తీక మాసంలో తులసి దామోదరుల కళ్యాణం చేయించటం, లేదు పూజ చేసుకోవటం, ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకోవటం, తులసి కథని విన్నా కూడా మనకి పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి తులసి బృందావనం అనేది ఇంటి ముందు తప్పనిసరి. అంటే ఇంటి ముందా, ఇంటి లోపలన, మీకు ఎక్కడ ఫీల్ అవుతుందో అక్కడ ఎండ గాలి ఇవన్నీ తగిలే చోట ఆరోగ్యంగా తులసిని ప్రతి ఒక్కళ్ళు పెంచుకోండి. మీకు ఎటువంటి ప్రయోజనాలు జరుగుతాయో, అంటే ఒకవేళ ఏదైనా జరిగింది, తులసి మీదకి వెళ్ళకూడదు మీ మనసు. తులసిని పెంచాము జరిగింది అనే అపోహ నుంచి మీరు బయటపడితే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను. అలాగే షేర్ కూడా చేయండి. మీకు తెలిసిన విషయం 10 మందికి తెలియటం వల్ల ఈ ఛానల్ ద్వారా మీకు కూడా పుణ్యం వస్తుంది. ఎందుకు అంటే మనకు తెలిసిన జ్ఞానం 10 మందికి పంచటమే మన కర్తవ్యం. అదే ఈ ఛానల్ చేస్తోంది అన్నమాట. స్వస్తి.